హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మాడ్యులర్ కిచెన్స్లో సో మెనీ వీడియోస్ చూసాం. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మాడ్యులర్ కిచెన్స్లో చిన్న చిన్న పాయింట్స్ను కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ పాయింట్స్ అన్ని చిన్న చిన్న వీడియోస్ రూపంలో మన స్పేస్ ఇంటీరియర్ గైడ్ ఛానల్ ద్వారా నేను మీకు అందించబోతున్నాను. పాయింట్ నెంబర్ 1, మనం జనరల్గా కిచెన్ చేయించుకునేటప్పుడు లేకపోతే కిచెన్ వాడేటప్పుడు మనకి చాలా కంఫర్టబుల్గా ఉండడానికి ఇప్పుడు లేటెస్ట్ మాడ్యులర్ కిచెన్స్లో మనం ఇలాగ డ్రాయర్స్ చాలా మటుకి మనం యూస్ చేస్తున్నాం. సో ఈ డ్రాయర్స్లో మీకు రెగ్యులర్గా 2 టైప్స్ ఆఫ్ డ్రాయర్స్ దొరుకుతాయి. ఒకటి వైర్ బాస్కెట్స్, స్టీల్లో దొరికే వైర్ బాస్కెట్స్ లాంటి డ్రాయర్స్ దొరుకుతాయి. 2 ఇక్కడ చూపించినట్టుగా ట్యాండమ్ బాస్కెట్స్ అంటారు వీటిని. సో ఇలాంటి లేటెస్ట్ ట్యాండమ్ బాస్కెట్స్ టైప్ దొరుకుతాయి. అంటే మీరు కొంచెం మనీ ఎక్కువ పెట్టుకోగలరు కిచెన్కి అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్యాండమ్ బాస్కెట్సే ప్రిఫర్ చేయండి. ఇవైతే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది, సైజు కూడా మీకు నచ్చిన సైజు దీంట్లో అవైలబిలిటీ ఉంటుంది. అదే కొంచెం ఎఫర్టబుల్ అంతగా పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఈ వైర్ బాస్కెట్స్, స్టీల్ బాస్కెట్స్ ప్రిఫర్ చేయండి. ట్యాండమ్ బాస్కెట్స్ అయినా ఇటు వైర్ బాస్కెట్స్ అయినా అవసరానికి మించి ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ డ్రాయర్స్ అనేది మీరు పెట్టుకోపోవడమే మంచిది. ఎందుకంటే అవసరానికి మించి అంటే కట్లరీ, కప్ అండ్ సాసర్, తాళి అండ్ ప్లెయిన్ బాస్కెట్స్ లిమిటెడ్గానే ప్రిఫర్ చేయండి. సో ఆ లిమిటెడ్గా ప్రిఫర్ చేయటం వల్ల ఏంటంటే ఇవి ఎక్కువగా బాల్ బేరింగ్ సిస్టమ్ మీద, ఒక ఛానల్ సిస్టమ్ మీద ఇవన్నీ కూడా ఈ మూమెంట్ అవుతూ ఉంటాయి. సో ఇవి కొంతకాలానికి మెకానికల్ ప్రాబ్లమ్స్, మీరు ఎంత బ్రాండ్ అయినా వాడండి, కొంచెం మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు లిమిటెడ్గా వాడి కొంచెం ట్యాండమ్ బాస్కెట్స్ వాడినట్లయితే సో డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో కిచెన్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలా కాకుండా ఒకవేళ స్టీల్ వైర్ బాస్కెట్స్ వాడినా కొంచెం బ్రాండెడ్ వాడి మంచి రేటు గల మీరు తీసుకొని కొద్దిగా పెట్టుకున్నట్లయితే కనుక, అవసరానికి మించి కాకుండా అవసరమైన బాస్కెట్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు రేపొద్దున హ్యాసల్ ఫ్రీ ఉంటుంది, కిచెన్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అవి ఏంటి, ట్యాండమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు షోరూమ్కి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మనం కిచెన్ చేయించుకునేటప్పుడు డెఫినెట్గా మీరు ఏదో ఒక మెటీరియల్ వాడేయటం మంచిది కాదు. అంటే ప్లైవుడ్ అనో లేకపోతే తక్కువకు వస్తుందని MDF బోర్డో లేకపోతే ఏదో ఒక చెక్క వాడటం మంచిది కాదు. కిచెన్ అనేది స్పెషల్గా ఎక్కువగా హ్యూమిడిటీ, ఎక్కువగా వాటర్ కంటెంటు, అలాగే ఎక్కువగా కుకింగ్ అండ్ ఆయిల్స్, వీటన్నిటితో డైలీ చాలా ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా వాడే కిచెన్ అయి ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, డెఫినెట్గా కిచెన్లో ఒకవేళ మీరు ఇప్పటికీ ఇంకా చేయకపోయినట్లయితే కనుక కిచెన్లో మీరు WPC మెటీరియల్ని ప్రిఫర్ చేయండి. కిచెన్ కింద బాక్సెస్ కావచ్చు అండ్ అట్లాగే షట్టర్స్ కావచ్చు, వీటన్నిటిని. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా వాడుకోవటానికి ఎలాగైనా సరే, అంటే తడిచినా కూడా ముఖ్యంగా ఈ కిచెన్లో ఈ ఫంగస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ ఫామ్ అవ్వకుండా, అలాగే కాక్రోచెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ హెవీగా ఉంటాయి, అవన్నీ రాకుండా ఖచ్చితంగా బిఫోర్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా WPC, చాలామందికి స్క్రూ ఊడిపోతుందనే అనుమానం ఉంది. సో అదంతా ఉత్త పొకారే. మీరు కనుక చీప్ క్వాలిటీ తీసుకున్నట్లయితే కనుక అవన్నీ జరుగుతాయి. మీరు మా దగ్గర ప్రీమియం మాత్రమే దొరుకుతుంది. సో ప్రీమియం కనుక మీరు తీసుకొని చేర్చుకున్నట్లయితే ఎక్కడ స్క్రూ ఊడిపోవటం అనే ప్రాబ్లం ఉండదు. సో అందుకని ఏంటంటే మీరు WPC మెటీరియల్ని కిచెన్కి ప్రిఫర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది గమనించండి, చాలామంది ఇంటీరియర్స్కి ప్లానింగ్కి ఎప్పుడు వస్తారంటే అంతా అయిపోయిన తర్వాత గోడలు కట్టేసి ఫ్లోరింగ్ వేసేసి అంతా కంప్లీట్ చేసుకుని వస్తారు. అంతా కంప్లీట్ చేసుకుని రావటం వల్ల మేము ఆ ఉన్న ప్లేస్ని ఫిల్ చేయటము లేదా ఎస్టిమేషన్ ఇవ్వటం మాత్రమే చేయగలుగుతున్నాము. కానీ అసలు ఇంటీరియర్ ప్లానింగ్ అంటే ఇది కాదు. ఇంటీరియర్ ప్లానింగ్ అంటే బ్రిక్ వర్క్ కన్నా ముందే, ప్లానింగ్ కన్నా ముందే కంప్లీట్గా ఒక ప్లాన్ కాపీ మన దగ్గర రాగానే, అది సిద్ధాంతిక ప్లాన్ కాపీ కానీ నార్మల్ ఇంజనీర్ ప్లాన్ కాపీ కానీ తీసుకుని రాగలిగితే మనం ముందుగానే అన్ని డిస్కస్ చేసుకొని కన్స్ట్రక్షన్తో పాటే మనం ఇంటీరియర్ ట్రావెలింగ్ చేయగలిగితే అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ కనపడే నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలవగలిగితే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.